శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కన్యారాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గ్రహస్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే కుజుడు నీచత్వం లాభస్థానంలో పొందడం అనేది పూర్తి అనుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా అష్టక వర్గ కూటమిలో కూడా కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎప్పుడు కొన్నటువంటి భూమి మరియు అదేవిధంగా మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ల్యాండ్లో కానీ అవి మంచి స్థాయిలోకి రేటు పలుకుతున్నాయి అని చెప్పి తెలుసుకొని అది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రాజకీయంగా కూడా ఒక మెట్టు వెతకగలుగుతారు. నామినేటెడ్ పోస్ట్లో మీకు తెలిసినటువంటి వారికి మీకు తెలిసినటువంటి వారికి కానీ ఒక పోస్ట్ రావటం అది మీకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అని తెలుసుకొని ఆనందాన్ని కలుగజేస్తుంది. రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలించగలిగినటువంటి పరిస్థితికి ఏర్పడుతున్నది. పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడడం అనేది ఎక్కువ నెలలో మనం చూడవచ్చు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే పోలీస్ రక్షణ రంగంలో ఉన్నారో ఎప్పటి నుంచో ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, స్థానచలనాల గురించి ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కదలిక అనేది ఏర్పడుతుంది. మనకు తెలిసినటువంటి వారితో కావలసినటువంటి పని ఎలాగైనా చేయించుకోగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది పొందగలుగుతారు. సంఘంలో పలుకుబడి పురోగతి పొందగలుగుతుంది. జీవితం అనేది కొంచెం పురోగతిలోకి ప్రయాణించడం జరుగుతుంది. కొత్తగా వాహనం కొనాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక సానుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నది. సంతాన సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క రాశి వారికి మొదటి 15 రోజుల్లో కొంచెం ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే విధంగా ఉంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ యొక్క దుందుడుకు స్వభావంతో మీరు మాట్లాడేటువంటి మాటల ద్వారా ఎదుటి వారిని ఎక్కువగా గాయపరచడం అనేది కొంచెం మీకు చెడుని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. వీటి వల్ల మీకు సంఘంలో రావలసినటువంటి పేరు కన్నా కొంతమంది అంటే మీ మీద ఒక నెగిటివ్గా కూడా మీ మీద ప్రచారం చేయటం స్టార్ట్ చేస్తారు. అది మీకు కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి తీసుకువెళ్తుంది. ఈ విషయాన్ని మీరు ముందుగానే గ్రహించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం యొక్క ఎదుగుదల పురోగతి కూడా అనుకూలంగా ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, తండ్రి తరపు బంధువుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి విషయాల్లో సానుకూలంగా కూడా విషయాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీ వైపు మీ తరపున ఒక తీర్పు రావటం, మరియు అదేవిధంగా పోలీసులు కూడా రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మీకు వాటికి సహాయం చేయటం అనేది మీకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. నేను అనుకున్నటువంటి నమ్మకాన్ని, నేను ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటాను అని చెప్పి మీరు గర్వంగా చెప్పగలుగుతారు. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క స్థితిగతులను చూసి మీకు మానసికమైనటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. వారి యొక్క ఎదుగుదల ఏదైతే ఉందో అది నాకు చాలు నా యొక్క జీవితంలో అనే ఒక నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. దానికి తగినట్టుగానే జీవితం కూడా ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే 16వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే సొంత గృహం కొనుక్కోవాలి అని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు అనేది పడుతుంది. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలని చక్కదిద్దాలి అనుకుంటారు. కొన్ని ఆస్తులను అమ్మేనా సరే ఒక చోటకి చేర్చుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది.
మనం చూడనటువంటి ఏదైతే ఇల్లు కానీ ఇలా గృహం కానీ అది మనది కాదు, మనం మన ఆస్తిని ఒక చోటకి చేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. ఆ ఆలోచన తగినట్టుగానే వచ్చేటప్పటికి కొంచెం మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి దృష్టి ఏదైతే ఉందో అది మీకు చాలా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, మరియు అదేవిధంగా సంతానంతో పాటు సంతానం ఎదుగుదల అనేది మీకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. 15వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా ఉండగలుగుతాయి ఈ రాశి వారికి. అది మీకు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా ముఖ్యం. అవి ఈ రాశి వారు పొందగలుగుతారు. అది రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి వృశ్చిక రాశిలోకి, ఎందుకంటే ఇప్పుడు రవి ఉన్నటువంటి స్థితి కన్యా రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మిమ్మల్ని నిందించడంలోనూ జనాలు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. మిమ్మల్ని సెల్ఫ్ డిఫేమేషన్ చేస్తారు. అంటే మీరు చేసేటువంటి పని వల్ల మీరు అనేటువంటి మాట మీకు చేటుకు చేస్తుంది. రవి నీచత్వం పొందాడు, ధనస్థానంలో ఉన్నాడు. 15వ తారీఖు నవంబర్ 16వ తారీఖు నుంచి తర్వాత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లో మంచి అనుకూలమైనటువంటి అష్టక వర్గ కూటమిలోకి వెళ్తాడు. అది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది మీకు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రవి తృతీయంలోకి వెళ్ళినప్పుడు అది కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 16వ తారీఖు తర్వాత ఉద్యోగపరంగా మానసికమైనటువంటి స్థిరత్వం పొందగలుగుతారు. 16వ తారీఖు తర్వాత ఉన్నత అధికారులతో మెప్పు పొందగలుగుతారు. మీ పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు, మీకు అనుకూలమైనటువంటి వారు మీకు అనుకూలమైనటువంటి పొజిషన్లో కూర్చోవటం, మిమ్మల్ని వేధించేటువంటి వారు ఉద్యోగంలో వెళ్ళిపోవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా 16వ తారీఖు తర్వాత బాగా పెరగలుగుతాయి. 16వ తారీఖు ముందు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అంటే పూర్తిగా కాదు, బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ లేకపోతే చేసేటువంటి పనుల్లో కొంచెం వ్యతిరేకత అనేది ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి మీరు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దాని తగినట్టుగానే ముందుకి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచర్స్ కానీ, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ వారు, వీరందరికీ వచ్చేటప్పటికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 16వ తారీఖు తర్వాత ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా 16వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు, 16వ తారీఖు ముందు కూడా కొన్ని అవకాశాలు అనేది కలిసి వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి. పెట్రోకెమికల్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి కాలం. మరియు పోలీసు రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలం పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్య పాశుపత హోమం చేసుకున్నట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. మరియు అదేవిధంగా భృగు పాశుపత హోమం చేసుకున్నట్లయితే సంతాన విషయంలో ఎదుగుదల కానీ ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.